ఈ కామెంట్ చూసినప్పుడు అయితే నాకు కళ్ళ నీళ్ళు అస్సలు ఆగలేదండి. నిజంగా నేనంటే ఎంత ఇష్టపడే వాళ్ళు, ఎంత ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించేది నా మనసుకు ఒక్కసారి. అసలు ఏమైందక్క, ఎవరు మిమ్మల్ని ఇంతగా ప్రేమించే వాళ్ళంటే మీరే అండి, ఎవరో కాదు. నా లైఫ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేరు. వస్తారా రారా అసలు ఏంటి, ఇంట్లో నా వీడియోస్ ఇంట్లో వాళ్ళు కూడా చూసేవాళ్ళు లేరండి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన విషయం కూడా మా ఇంట్లో ఎవరికీ తెలియదు, మా వారికి కూడా తెలియదు. అడిగాను కానీ ఒప్పుకోలేదు. సరే ధైర్యం చేసి నేనే స్టార్ట్ చేశాను. 3 days నుంచి వీడియోస్ పెట్టగానే కంటిన్యూస్గా షార్ట్ కూడా పెట్టక అందరూ అడుగుతున్నారండి, అక్క ఏమైంది, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని. నాకేదో పెద్దగా లక్షల్లో వేల్లో 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారని కాదు కానండి, ఉన్న కొంచెం మందిలో జెన్యున్గా నా అంతటా నన్ను, నా కంటెంట్, నా వీడియోస్ నచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు ఏమైందంటే 3 days నుంచి నాకు, పిల్లలకి, మా వారికి, అత్తయ్యకి అందరికీ ఫుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్. మనమైతే ఏదోలా తట్టుకుంటాం కానీ పిల్లలు తట్టుకోలేరు కదా, వాళ్ళకైతే మరీ దారుణం. ఇంకా ఆద్యకైతే ఇంక చెప్పాల్సిన పని లేదు, అంతలా ఉందనమాట. అందుకనే వీడియోస్ అనేది షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నాకు, అత్తయ్యకి రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ పిల్లలకి 2 days నుంచి చారుతోనే పెడుతున్నా, చారుతో తినలేకపోతున్నాను, బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకండి కొంచెం తగ్గలేదు. పూర్తిగా తగ్గిన తర్వాత వీడియోస్ స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్.